ఓం శ్రీ మాత్రే నమః. ఎప్పుడెప్పుడా అనుకుంటున్న అమ్మవారి దర్శనం ఈ రోజు అనుకోకుండా చాలా అద్భుతంగా అయితే జరిగిందండి. మన కాకినాడ దగ్గరలో ఉన్న కొవ్వూరులో వారాహి అమ్మవారు కాకుండా రాజమండ్రి దగ్గరలో ఉన్న కొవ్వూరులో వారాహి అమ్మవారిని దర్శించుకుందామని చాలా రోజుల నుండి అనుకుంటున్నానండి, కానీ కుదరలేదు. ఈ రోజు అనుకోకుండా అమ్మవారు నన్ను పిలిచినట్టుగా, నా దర్శనానికి రమ్మన్నట్టుగా అమ్మవారి దగ్గర నేను వెళ్ళిపోయాను. దర్శనం కూడా చాలా అద్భుతంగా అయిందండి. ఇక ఈ వారాహి అమ్మవారి ఆలయం వచ్చేసి మన గోదావరి పాత బ్రిడ్జ్ దగ్గరలో గోదావరి తీరాన కొవ్వూరులో వెలిసి ఉన్నదండి. ఇక్కడ అమ్మవారి గద్దె గత 4 సంవత్సరాల నుండి ఉన్నదంటండి. వారాహి అమ్మవారిని అయితే దుర్గా ప్రసాద్ గారు 1 సంవత్సరం ముందే ప్రతిష్ఠించారటండి. శుక్రవారం రోజున ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారండి. ఇక మంగళవారం, శుక్రవారం మరియు ఆదివారం రోజున గద్దె కూడా చెప్తారటండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు చెప్తారటండి. అమ్మవారి విశేష మహిమలు ఆలయ ధర్మకర్త అయినటువంటి దుర్గా ప్రసాద్ గారి మాటల్లోనే విందాం. శ్రీమాత్రే నమః. జై వారాహి. శ్రీ 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 వారాహి అమ్మవారి ఆలయం రాజమండ్రి కొవ్వూరు నుంచి ఈ ఆలయ ధర్మకర్త మాట్లాడుతున్నాను. ఈ ఆలయంలో 5 శుక్రవారాలు అనేది ప్రత్యేకత. 5 శుక్రవారాలు అమ్మవారిని దర్శనం చేసుకుని 5వ శుక్రవారం నాడు ఉడకబెట్టిన చిలకడ దుంపలు, దానిమ్మ పళ్ళు, గాజుల మాల, పసుపు కొమ్ముల మాల అమ్మవారికి సమర్పించి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అమ్మవారికి చెప్పుకొని కంద దీపం పెట్టాలి సాయంత్రం వేళల్లో. అలా పెట్టినట్లయితే అమ్మవారు ఎంతటి బలమైన కోరికైనా, ఎంతటి తీరని కోరికైనా అతి శీఘ్రంగా అమ్మవారు చేస్తుంది. అది నేను చెప్పడమే కాదు, శుక్రవారం రోజుల్లో అయితే అసలు భక్తుల రద్దీతో అమ్మవారి ఆలయం కలకల్లాడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా సంతానం లేని వాళ్ళకి అమ్మవారి వడిబియ్యము, అలాగే పండు అమ్మవారికి ప్రసాదం కింద ఇవ్వబడుతుంది. ఆ అమ్మవారికి ఇచ్చిన ప్రసాదం వడిబియ్యం ఏవైతే ఉన్నాయో అవి క్షీరాన్నం గాని అట్టెట్లన్నం గాని వేసుకొని దంపతులు తిన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది. అది నా మాటల్లో కాదు, ఇక్కడ భక్తుల మాటల్లో కూడా మనం వింటున్నాము. జై వారాహి. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని మీ యొక్క కోరికలు అతి శీఘ్రంగా నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దుర్గా ప్రసాద్.